Good morning, everyone. This is Kishore from ABN Private College of Science, Coburg. Fifth semester online classes for final become vocational and general students. Subject is commercial geography. Topic is soil erosion. భూమి క్రమక్షయం లేకపోతే నేల కోత. Dear students, I hope you are all watch classes in our YouTube channel. You must watch videos and for regular updates in our WhatsApp groups. So download material in our groups, WhatsApp groups, and maintain the notes regularly. Okay, now we are entered to the topic soil erosion. So దీన్ని మనం తెలుగులో భూమి కోత లేకపోతే నేల క్రమక్షయం అని చెప్తాం. సో మనం ఈ పిక్చర్లో చూడొచ్చు, భూమి కోత అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎందుకు తయారవుతుంది భూమి అంటే కనుక నీరు ప్రవహించడం వల్ల భూమి మీద పైపొర కొట్టుకుపోతూ ఉంటుంది అనమాట. సో అలా కొట్టుకుపోవడం వల్ల మనకి ఈ విధంగా భూమి కోత జరుగుతుంది, ఈ విధంగా తయారవుతుంది. సో ఇటువంటి భూమిలో మనం ఏమి ఎందుకు ఉపయోగపడదు అనమాట. రైట్, ఇది మనకు తెలిసింది. బట్ ఇప్పుడు చూద్దాం భూమి కోత అనేది ఎందుకు గురవుతుంది, సో దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. Soil erosion is the removal of soil by the forces of nature, particularly wind and water. సో భూమి కోత అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పర్టికులర్గా విండ్ అండ్ వాటర్ అంటే నీరు మరియు గాలి వల్ల ఈ భూమి కోత అనేది గురవుతూ ఉంటుంది. పర్యావరణంలో మనం కేవలం నీటి వల్ల మాత్రమే భూమి కోత ఏర్పడుతుందని చెప్తాం. బట్ కానీ ఈ నేటి భూమి కోత అనేది గాలి వల్ల కూడా జరుగుతుంది. మనకి ఇసుక నేలలో వేసవకాలం గాలి ఎక్కువగా ఇస్తుంది. అటువంటప్పుడు భూమి పైనటువంటి లేయర్ అంటే పొర కొట్టుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లు ఆకులు నరికి ఆ నేల మీద పరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వీచే గాలి వల్ల ఆ పైన లేయర్ ఏదైతే ఉంటుందో భూమి పై పొర ఏదైతే ఉండేది కొట్టుకుపోకుండా ఉంటుంది. సో ఈ గాలి వల్ల కూడా భూమి కొట్టుకుపోతుందా, నేలపై పొర పోతుందంటే పోతుంది. మరి మనకి ఎక్కడ తెలుస్తుంది ఈ విషయం అంటే కనుక ఎడారి నేలలో మనం క్లియర్గా ఈ విషయం తెలుసుకోవచ్చు. బట్ మనకి ఇసుక నేల తక్కువ కాబట్టి మనం ఎక్కువగా నీటి వల్ల వచ్చే నేల క్రమక్షయాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఈ నేల క్రమక్షయం అనేది నీటితో పాటు గాలి వల్ల కూడా ఏర్పడుతుంది. ఓకే, సో soil erosion is responsible for the removal of productive nutrients from the soils and causes ecological imbalances. ఎప్పుడైతే ఈ నేల కోత వల్ల భూమి పైపొరలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ పోషకాలన్నీ కొట్టుకుపోతాయో ఇక్కడ పర్యావరణ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. పర్యావరణ అసమతుల్యత అనేది ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఎక్కడైతే సారవంతమైనటువంటి నేల ఉంటుందో అక్కడ మొక్కలు పెరుగుతాయి. దాంతోపాటు మనకి తేమ శాతం మొక్కలు పెరగడం వల్ల ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. నేల ఎప్పుడైతే నీటిని పీల్చుకోగలుగుతుందో అప్పుడు నీటిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అదే మనకి ఇక్కడ మంచి ఎప్పుడైతే పైపొర కొట్టుకుపోతుందో అట్లాంటి చోట పోషకాలు ఏమి ఉండవండి. అంటే కింద ఉన్నటువంటి పొర పైకి వస్తుంది, ఇక్కడ లవణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి చోట పంటలు పండవు, అట్ ద సేమ్ టైం మొక్కలు బతకవు. అందువల్ల ఈ విధంగా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ పర్యావరణ అసమతుల్యత అనేది జరుగుతూ ఉంటుంది. సో దెన్ సమ్ ఆఫ్ ది అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఫ్రమ్ సాయిల్ ఎరోజన్ అంటే నేల క్రమక్షయం వల్ల మనకు ఉండేటువంటి ప్రతికూల పరిణామాలు ఏంటి అంటే కనుక లాస్ ఆఫ్ ఫెర్టైల్ టాప్ సాయిల్ ఫ్రమ్ ద టాప్ లేయర్ leading to gradual loss of soil fertility and agricultural productivity. సారవంతమైనటువంటి పైపొర కొట్టుకుపోవడం వల్ల భూమిలో ఉన్నటువంటి సారం తగ్గి వ్యవసాయోత్పత్తి అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి కావాల్సిన ఆహార పదార్థాలు తిండి గింజలు అనేవి తగ్గుతాయి.
The second one, loss of important nutrients from soil through leaching and water logging. అంటే నీటి ప్రవాహం వల్ల మన భూమి మీద ఉన్నటువంటి సారవంతమైనటువంటి పొర, ఈ నీటి ప్రవాహం వల్ల నీళ్ళు ఎక్కడ ఒక చోట స్టాగన్ అవుతాయి కదా, అంటే నీరు ఒక చోట ఆగినప్పుడు అక్కడ ఉన్న నేల అంతా కూడా మెత్తబడుతుంది, అంటే నానిపోతుందని చెప్తాం. ఇలా నానినటువంటి మట్టి ఆ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పైపర్లో ఉన్న న్యూట్రియంట్స్, పోషకాలన్నీ కూడా ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళిపోతాయి. ద నెక్స్ట్ వన్, లోయరింగ్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అండ్ డిక్రీజ్ ఇన్ సాయిల్ మాయిశ్చర్. ఎప్పుడైతే ఒక పైపర్ కొట్టుకుపోయిందో దాని కింద ఉన్నటువంటి పొర పైకి వస్తుందండి. ఇది నీటిని కానీ దేన్ని కూడా పీల్చుకోలేదు, ఎందుకంటే ఇక్కడ పోషకాలు ఉండవు. సో అందువల్ల ఇది ఇక్కడ మొక్కలు పెరగ అట్ ద సేమ్ టైం నీటిని కూడా పీల్చుకోలేదు. ఎప్పుడైతే నీటిని పీల్చుకోలేకపోతుందో భూమి, అప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క భూగర్భ జలాలు తగ్గిపోతాయి. అప్పుడు నేలలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంటే తేమ శాతం తగ్గిపోతుంది. The next one, drying of vegetation and extension of arid lands. సో ఎప్పుడైతే సారవంతమైనటువంటి పైపర్ కొట్టుకుపోయిందో ఇక్కడ వృక్ష సంపద, మొక్కలు అనేది బతకవు. సో ఎప్పుడైతే మొక్కలు బతకవో వృక్ష సంపద తగ్గి ఇక్కడ శుష్క భూములు ఏర్పడతాయి. అంటే తేమ లేనటువంటి భూములు మనం శుష్క భూములు అని చెప్తాం. సో ద నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రాట్స్ అండ్ ఫ్లడ్స్. సో ఎప్పుడైతే ఇక్కడ ఇకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినాయో దానివల్ల ఏమవుతుందంటే కరువు కాటకాలు లేకపోతే వరదలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సిల్టింగ్ ఆఫ్ రివర్స్ అండ్ కెనాల్ బెడ్స్. సో నేల సారవంతమైన పొర ఒక చోట నుండి ఒక చోటకి కొట్టుకుపోవడం వల్ల ఏమవుతుందంటే నీరు, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కురిసింది అనుకోండి, అదంతా ఎక్కడికి వెళ్తుంది, ఏదో ఒక పల్ల ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ నుంచి నదుల్లోంచి సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. సో మనం వీటిని వెళ్ళకుండా కాలువలు తయారు చేసుకున్నాం, నదుల మీద డ్యాములు కట్టాం. ఇవన్నీ కూడా ఎందుకు కడతామండి? వాటర్ని స్టోర్ చేసుకోవడానికి. సో ఎప్పుడైతే ఈ వాటర్ స్టోర్ చేసుకోవడం మనం కట్టామో నీళ్లతో పాటు వచ్చినటువంటి ఇసుక అనేది ఆ కాలువలకు కానీ డ్యాములకు కానీ నదుల్లోకి కానీ వచ్చింది. సో ఇలా రావడం వల్ల ఇసుక మ్యాట్లో వేసి మనకి ఇక్కడ వాటర్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం అనేది డ్యాములకు కానీ కాలువలకు కానీ నదులకు కానీ తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, ద నెక్స్ట్ వన్, రికరెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. అంటే క్రమక్షయం వల్ల పైపొర కొట్టుకుపోయి రిఫరెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్, పైపొర కొట్టుకోవడంతో అది ఏమవుతాయంటే కొండ చర్యల కింద మిగిలిపోతాయి. మనకి పర్వతాలు లేకపోతే కొండలు చూస్తూ ఉంటాం కదా, మనం పర్వతాలు కొండలు చూస్తూ ఉంటాం. సో ఇవి ఏ విధంగా ఏర్పడతాయంటే వాటి పైన ఉన్నటువంటి లేయర్, అంటే సారవంతమైనటువంటి పొర కొట్టుకుపోవడం వల్ల ఆ కింద ఉన్నటువంటి పొరలు అలా ఉండిపోతాయండి. ఈ విధంగా మనకి కొండ చర్యల కింద సారవంతమైనటువంటి భూములు తయారవుతాయి. సో అంటే ఎక్కువ రోజులు ఈ క్రమక్షయం జరగడం వల్ల సారవంతమైన భూములు కూడా కొండ ప్రదేశాలుగా, పర్వత ప్రాంతాలుగా తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, adverse effect on economy which retards cultural development. అంటే కల్చరల్ డెవలప్మెంట్, దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం కనిపించి సాంస్కృతిక అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఎప్పుడైతే సారవంతమైన భూమి చోట నుంచి ఇంకొక చోట కొట్టుకుపోయిందో ఆటోమేటిక్గా అక్కడ ఆ భూమి అంతా ఎందుకు నిరుపయోగంగా తయారవుతుంది, ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. సో అక్కడ మనం ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకతనేమి చేయలేమన్నమాట. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అర్నింగ్ కెపాసిటీ అంటే ఇన్కమ్ లెవెల్స్ అనేది, ఆదాయ మార్గాలు అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే అలా తగ్గిపోయిందో ఈ ప్రభావం అనేది ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ఈ విధంగా అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే డబ్బులు లేవో ఆటోమేటిక్గా మన సంస్కృతి కూడా డెవలప్ అవుతుంది, అంటే అభివృద్ధి చెందుతుంది.
ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడి ఆటోమేటిక్గా సాంస్కృతిక అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ద నెక్స్ట్ వన్, increase in crimes and anti-social activities through the formation of natural hideouts and for criminals. సో దీనివల్ల ఏమవుతుందంటే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగి నేరాలు పెరిగిపోయి నేరస్తులు దాగి ఉండడానికి లేకపోతే దాక్కోవడానికి ఇవి యొక్క సహజ సిద్ధమైనటువంటి రహస్య స్థావరాలుగా ఇవి ఉపయోగపడతాయి. అంటే పెద్ద పెద్ద కొండ చర్యలు కానీ లోయలు కానీ ఇవన్నీ కూడా నేల క్రమక్షయం జరగడం వల్లే మనకి వస్తాయి, ఇవి ఏర్పడతాయి. సో ఇవి ఏమవుతాయంటే ఇటువంటి నేరస్తులు అందరూ కూడా అక్కడ దాక్కోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. బర్డెన్ ఆన్ ద ఎక్స్చెకర్ టు రీక్లెయిమ్ ద బ్యాడ్ ల్యాండ్స్. సో ఇటువంటి క్షీణించినటువంటి నేలను తిరిగి బాగు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ భారం అంతా కూడా మనకి ఎకానమీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మీదే పడుతుంది. ద నెక్స్ట్ వన్, there is no uniform strategy to reclaim all the wasteland and degraded soils of different types. Some strategies that might help in the reclamation of wasteland are given below. There is no uniform strategy to reclaim all the wasteland and degraded soils of different types. వివిధ రకాలైనటువంటి పాడైనటువంటి భూమిని లేకపోతే క్షీణించినటువంటి నేలలు ఏవైతే ఉంటాయో వీటిని బాగు చేయడానికి ఒక సార్వత్రిక విధానం అనేది ఏమీ లేదండి. కొన్ని యూనిఫామ్ స్ట్రాటజీస్, ఒక సార్వత్రికమైనటువంటి వ్యూహాలు మాత్రమే ఉన్నాయి. అవేంటో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆల్ ద డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ షుడ్ బి ప్లాంటెడ్ విత్ ట్రీస్. ఎక్కడైతే క్షీణించినటువంటి నేలలు ఉన్నాయో ఇక్కడ మనం ప్లాంటేషన్ అనేది చేయాలి. అంటే ప్లాంటేషన్ మీన్స్ మొక్కలను నాటాలండి. మార్జినల్ ల్యాండ్స్ which are not suitable for cultural should be brought under social forestry and agroforestry. Marginal lands which are not suitable for agriculture, వ్యవసాయానికి అనువుగా లేనటువంటి నేలను లేకపోతే భూముల్ని మనం సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఆగ్రోఫారెస్ట్రీ కింద తయారు చేయాలన్నమాట. సామాజిక అడవులను లేదా వ్యవసాయ అడవులుగా వీటిని మార్చాలి. Next one, degraded soils and degraded lands can be reclaimed with the help of watershed programs. సో క్షీణించిన నేలలు మరియు భూముల్ని వాటర్షెడ్ల నిర్మాణం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వీటిని మనం బాగు చేసుకోవాలన్నమాట. అంటే ఇటువంటి నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండేటట్లు మనం చేస్తూ వీటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, rain water harvesting and conservation should be the focus of development plan. A series of small projects of water harvesting in the watershed area should be undertaken to maximize benefits from watershed projects. వర్షపు నీటిని నిల్వ ఉంచడం లేకపోతే వర్షపు నీటి వలన కోతకు గురైనటువంటి నేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. సో నీటి కోతకు గురైన నేలను బాగుపరిచే ప్రణాళికను మనం చిన్నగా సిరీస్ ఆఫ్ స్మాల్ ప్రాజెక్ట్స్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి నీటి కోతకు గురైనటువంటి నేలను బాగు చేయడానికి ప్రాజెక్ట్స్ అంటే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దీర్ఘకాలంలో మనం ఈ మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఈ నేలను మనం బాగు చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.